రేఖ అయితే ఇందుని అడుగుతుంది. ఏంటి ఇందు, అసలుకి నీకు సైన్ పెట్టడం ఎలా వచ్చింది అంటే, ఇంకా అక్కడ తను ఏదో ఒక విధంగా కాపాడాలని, అయ్యో పిన్ని నీకు అర్థం కావట్లేదా, నేను తనని ఇలా నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని నేను తనకి సైన్ చేయడం నేర్పించారనమాట. ఎంతైనా గురువు చెప్పినా వినదేమో కానీ, ఒక భర్త చెప్పినప్పుడు తను నేర్పించినప్పుడు తను నేర్చుకుంటుంది కదా అన్నట్టుగా ఇంక మాట్లాడుతున్నప్పటికీ, అసలుకి వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ నేను ఇక్కడ ఉండడం చాలా తప్పని చెప్పని రేఖ అంతటి తనే అక్కడి నుంచి వెళ్ళిపోయేలా అయితే రాజు చేస్తాడు. ఇంక రూమ్లోకి వెళ్ళిన తర్వాత, చాలా థ్యాంక్స్ రాజు, నన్ను ఈ విషయంలో కాపాడినందుకు అంటే, కాపాడని విషయంలో మాత్రం అన్నీ థ్యాంక్స్ చెప్తావు, కానీ వచ్చిన డబ్బుల్ని ఐశ్వర్యకి అలాగే వర్కర్స్కి అందరికి ఇచ్చేసావు. ఒక రాజు ఉన్నాడే, వాడికి డబ్బులతో అవసరమే అన్నట్టు మాత్రం నువ్వేం ఆలోచించలేదు. నాకు అసలు కనీసం నా డబ్బులు ఇవ్వాలి అంటే, అయ్యో రాజు ఎక్కడున్నాయి రాజు అన్నట్టుగా మాట్లాడతావు అని అంటూ ఉంటే, అదేం లేదు రాజు, నీ డబ్బులు కూడా ఎత్తిపెట్టున్నాను, అవి ఇస్తానని చెప్పనని అనగానే ఇంకా రాజు అయితే చాలా సంతోషిస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే నేను తమ్ముడు చేసిన బాకీని కట్టాలి అని చెప్పి అన్నట్టుగా. ఇంకా రేఖ అయితే శృతిని ఆఫీస్కి రాకుండా తన్ని అక్కడే ఇద్దరు రౌడీని పెట్టి అక్కడే పెడుతుంది. ఇక్కడ వచ్చిన హర్ష గారైతే ఏంటి డిజైన్స్ ఇంకా రాలేదు, అయినా మీరు ఇస్తారా ఈరా అన్నట్టుగా ఇంకా ఆఫీస్లో కూర్చోపెట్టి, ఏంటి రాజు ఆ శృతి రాలేదు అని చెప్పని కంగారు పడుతూ ఉంటే, ఇంకా రేఖ అయితే వచ్చి ఆ హర్ష గారు వెళ్తానని చెప్పని అంటున్నాడంటే, పిన్ని 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పని అనగానే, ఏంటి రాజు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే, ఇంక రాజు చెప్పినట్టుగానే ఇంకా 5 నిమిషాలకి శృతి అయితే ఆ డిజైన్స్ తీసుకొని అయితే ఇంకా అక్కడికి వస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంకా రేఖకైతే షాక్ అనమాట. ఏంటి తను ఇలా తీసుకొని వచ్చింది అని అనగానే, అవును తను తీసుకొని వచ్చింది, తన్ని కొంతమంది అడ్డుకోవాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఏమి విఫలం అవ్వడంతో ఇలా శృతి అయితే ఇక్కడికి వచ్చిందనమాట.